మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇప్పటికీ 12 రోజులు గడిచిపోయాయి. నెక్స్ట్ డెవలప్మెంట్ భారతదేశం తీసుకునేటువంటి స్టెప్ ఎలా ఉండబోతోంది అనేది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం కర్రెగుట్టల్లో కూడా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను మట్టుపట్టేందుకు కేంద్ర బలగాలు సిద్ధమైపోయారు. కశ్మీర్ టు కర్రెగుట్టలు ఏం జరుగుతోంది, ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాటజీ ఎలా ఉంది? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ బి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. సో కశ్మీర్లో జరిగింది ఉగ్రదాడి, అక్కడ ఫోకస్ పెడుతున్నాయి కేంద్ర బలగాలు, భారత సైన్యము, క్యాబినెట్, అందరూ ఫోకస్ ఉంది. ఎట్ ద సేమ్ టైం కర్రెగుట్టల్లో కూడా ఇక్కడ మావోయిస్టులు, అక్కడ టెర్రరిస్టులు, ఇక్కడ మావోయిస్టులు. వ్యూహం అనేది ఎలా ఉందంటారు? కేంద్ర ప్రభుత్వం ఉంది, దానికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలు. మన వైద్య విధానంలో ఎట్లయితే పుండో కాడ ఉంటే మందో కాడ పెడతారో, మన డిఫెన్స్ కానీ, మన అంతర్జాతీయ విదేశీ వ్యవహారాలు కానీ, దేశీయ వ్యవహారాలు కానీ, హోంశాఖ కానీ, రక్షణ శాఖ కానీ, ఈ రెండు కూడా వాళ్ళు చేయాల్సింది చేయరు, అనవసరమైనవి చేస్తారు ప్రజల మెప్పు కోసం. అసలు ఎందుకు వచ్చింది ఇప్పుడు పాకిస్తాన్కు మనకు మధ్య యుద్ధ మేఘాలు ఎందుకు కమ్ముకున్నాయి? వీళ్ళు కనుక ఇప్పుడు మినీ స్విట్జర్లాండ్ అంటారు. శ్రీనగర్ పోయిన వాళ్ళంతా దాదాపుగా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీదకి ఎక్కాలంటే ఆ లోయ వ్యాలీ అంటే గుండ్లు, పెద్ద పెద్ద రాళ్ళు, వాటి మధ్యలోకి వెళ్ళి నడవడానికి కూడా వీలు కాదు. ఆ గుర్రాల మీద పోతుంటారు, కొంతమంది చాతనైన వాళ్ళు నడుస్తుంటారు. అక్కడ నువ్వు ఆర్టికల్ 370 రద్దు చేసి పాకిస్తాన్ ప్రో టెర్రరిస్టులు కావచ్చు, లేకుంటే పాకిస్తాన్ని అభిమానించే వాళ్ళు కావచ్చు, కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళ కోపానికి గురైన తర్వాత మినిమం రక్షణ ఏర్పాట్లు చేయకపోతే ఎట్లమ్మా? అక్కడ నీకు ఒక్క డిఫెన్స్ సంబంధించి ఒక్క సైనికుడు లేడు అక్కడ. మరి అది ఎన్నికలు జరిపినాం కదా అని సంతోషించి వాళ్ళకు వదిలేస్తే ఆ కాశ్మీర్ పోలీసులు ఆ తుపాకీ సౌండ్ వినగానే పారిపోయిన్లు ఉన్నారు. అక్కడ స్టేట్ పోలీస్ కొద్దిగా ఉంది అక్కడక్కడ, ఇది మామూలుగా సెక్యూరిటీ లాగా పెట్టారు. వాళ్ళు ఆ సౌండ్ వినగానే పారిపోయిన్లు అయిపోయింది. వాళ్ళ దగ్గర వెపన్స్ సరిగా లేవు, వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం లేదు, వాళ్ళ దగ్గర ఉన్న AK-47 లాంటి వీళ్ళ దగ్గర లేవు. మరి ఇది కనుక వాళ్ళు సైన్యాన్ని అక్కడ పెట్టి ఉంటే ఇది అనివార్యం కాకపోవు కదా. అంటే ఫస్ట్ చేయాల్సింది, సైన్యం ఉన్నది రక్షణ కోసం, దాడుల కోసం కాదు. ఫస్ట్ అది ఆలోచించాలి. ఆ రక్షణ కరువైనప్పుడే కదా దాడులు చేయాల్సిన పరిస్థితి రావడం. మరి దీనికి ఎవరిది బాధ్యత అంటే ఏం చెప్తాం మనం? మీరు రక్షణ సరిగ్గా పెట్టుంటే వీళ్ళు చచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు చంపేవాళ్ళు కాదు, వాళ్ళు ధైర్యం కూడా చేసేవాళ్ళు కాదు అక్కడ రావడానికి. కాబట్టి అది ఫస్ట్ తప్పు ఎవరిది అని అన్నప్పుడు మన రక్షణ శాఖదే. ఆడ ఎవరు బాధ్యులు ఉన్నా కూడా పర్యాటకులు వస్తున్నారు వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి అన్నప్పుడు దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని చెప్పి మీరు అనుకున్నప్పుడు మీ మీద అక్కడ పర్యాటకులకు ఎంతో భ్రమతో వస్తున్నారు. ఆమె భర్త చనిపోయిన బాధలో కూడా మోడీ గారి మీద నమ్మకంతో వచ్చామండి, మోడీ గారు మాకు అన్ని ఏర్పాట్లు చేస్తారు, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు, కాశ్మీర్ పోవాలంటే కూడా ఎక్కడ ఏమవుతుందో అనే భయంతో పోతారు. కానీ మోడీ గారు చేసిన దానివల్ల అపారమైన నమ్మకం పెరిగింది. మరి ఇది నీ వైఫల్యం కాదా? ఎక్కడైనా ఒప్పుకున్నాడా మోడీ ఇక్కడ మా వైఫల్యం ఉన్నది అని చెప్పాలి కదా. చెప్పకుండా ఇవాళ మళ్ళీ దాడులు చేస్తాం, ప్రతీకార దాడులు, అది కాదు కదా. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము అని మొదటి లక్ష్యం అది కానే కాదు. అందుకే అన్న పుండో కాడ ఉంటే వీళ్ళు మందో కాడ పెడతారని. నంబర్ 1, వీళ్ళు ఎవరి మీద దాడులు చేస్తారు? నిజంగానే టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడులు చేస్తే అందరం సంతోషిద్దాం, దాన్ని ఎవ్వరు అభ్యంతరం చెప్పరు, మోడీకి జేజేలు పలుకుతారు. కానీ టెర్రరిస్టుల హైడౌట్స్ ఇప్పుడు ఇంతకుముందులాగా ఐసోలేటెడ్గా లేవు. ఒసామా బిన్ లాదెన్ ఇన్సిడెంట్ తర్వాత జనావాసాల మధ్యలో హఫీజ్ సయీద్ కానీ వీళ్ళందరూ కూడా, మసూద్ అనే పేరు, వీళ్ళందరూ కూడా జనావాసాల మధ్యలో ఉంటున్నారు. ఇది క్రౌడీ ప్లేసెస్, అర్బన్లో లాహోరు లేదా వాళ్ళ క్యాపిటల్ సిటీ ఇస్లామాబాద్ ఇట్లాంటి కాడ క్రౌడెడ్ మధ్యలో ఉంటున్నారు వాళ్ళు. ఆడ మసీదులు ఉంటాయి, వాటిని ధ్వంసం చేయలేరు టెర్రరిస్ట్ అటాక్ పేరు మీద, పైనుంచి బాంబ్స్ వేయలేరు. ఐసోలేటెడ్ కొండలలో గుట్టలలో ఉంటే డెఫినెట్గా డైరెక్ట్ పైనుంచి దాడులు చేయొచ్చు.
ఇప్పుడు ఎట్లా సాధ్యం కాదు కదా. మరి వీళ్ళు ఏం చేస్తారు? జనం మీద దాడి చేస్తారు. టెర్రరిస్టులను పట్టుకోవడం సాధ్యం కాదు. 40,000 మంది టెర్రరిస్టులు ప్రజల మధ్యలోనే ఉన్నారు అక్కడ. అయితే ఇప్పుడు ఈ పాకిస్తాన్లో 40,000 మంది టెర్రరిస్టులు ఎవరైతే అక్కడ ఉండి బహిరంగంగా తిరుగుతున్నారో వీళ్ళ మీద ప్రభుత్వం యొక్క నియంత్రణ లేదు. వీళ్ళు ఎవరి కంట్రోల్లో ఉన్నారు? పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్లో ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీ కానీ అక్కడున్న ఐఎస్ఐ కానీ వాళ్ళు ఎవరి కంట్రోల్లో ఉన్నారు? వాళ్ళు ట్రంప్ కంట్రోల్లో ఉన్నారు. అమెరికా ప్రెసిడెంట్ ఎవరుంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటారు. మొత్తం పాకిస్తాన్ యొక్క మిలిటరీని, ఆర్మీని, డిఫెన్స్ సిస్టమ్ని నడిపిస్తున్నది అమెరికా. మొన్న వాళ్ళ డిఫెన్స్ మినిస్టరే ఒక మాట చెప్పాడు, ఇది మా దౌర్భాగ్యము, ఇటువంటి డర్టీ యాక్ట్స్ ఏవైతే టెర్రరిస్టులు చేస్తున్నారో 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, ఇది చేయించుతున్నది అమెరికా, బ్రిటన్ అని చెప్పాడు. అంత ఓపెన్గా చెప్పాడు. తర్వాత అంతకుముందున్న ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ 40,000 మంది టెర్రరిస్టులను అల్ఖైదా మా దగ్గర డంప్ చేసింది. ఈ అల్ఖైదాను పెంచి పోషిస్తున్నది అమెరికా. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో వాళ్ళ మధ్య వారు జరిగింది, అల్ఖైదా రివర్స్ అయింది. కానీ అల్ఖైదాను పుట్టించింది, పెంచింది అమెరికా. అల్ఖైదా చేతిలోకి వచ్చిన ఆయుధాలు అమెరికావి. వాషింగ్టన్ డీసీ తీసుకుపోయి స్టార్ హోటల్లో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. బట్ వాళ్ళే ఎదురు తిరిగి కాటేశారు. ఇక్కడ కదా అమృత్సర్లో బింద్రన్ వాలేను కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తే ఆ బింద్రన్ వాలే అనుచరుల చేతిలోనే ఇందిరాగాంధీ ఖతమైపోయింది. అంటే ఎప్పుడైనా ఒక అంటారు కదా, పాముకు పాలు పోసి పెంచితే కాటేసి చంపుతుందని, ఇదే జరుగుతూ ఉన్నది అంతటా కూడా. అంటే ఫారిన్ పాలసీలోనే మార్పు రావాలి. ఈ యుద్ధాన్ని అనివార్యం చేసే విధంగా కార్యాచరణ ఉండకూడదు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి, దౌత్య సంబంధాలు ఉండాలి, ఐక్యరాజ్య సమితిని, సెక్యూరిటీ కౌన్సిల్ని ఫీల్డ్లోకి తీసుకురావాలి. ఇప్పుడు చర్చలు అన్నారు. చర్చలు అంటే అక్కడ ప్రభుత్వం చేతిలో లేదు, అంతా అక్కడ ఆర్మీ కాదు, వాళ్ళ చేతిలో ఉంది అనుకున్నప్పుడు చర్చలు ఎవరితో చేయాలి? ఇక్కడ మాట్లాడాల్సింది అమెరికాతోనే. వాళ్ళకి ఏంటంటే ఆయుధాలు అమ్ముడుపోవాలి, అదే ప్రధానమైన ఆదాయం వాళ్ళకి. ఆయుధాలు అమ్ముడుకోవాలంటే ఆయుధాలకు డిమాండ్ క్రియేట్ చేయాలి. ఆయుధాలకు డిమాండ్ ఎట్లా క్రియేట్ అవుతుంది? 2 దేశాల మధ్య యుద్ధం జరగాలి. ఒక మన దగ్గరనే కాదు కదా. ఇవాళ కరెక్ట్గా ఒక 60 సంవత్సరాల క్రితం వియత్నాంలో సౌత్ వియత్నాంకు నార్త్ వియత్నాంకు మధ్యలో యుద్ధం సృష్టించి అక్కడ హోచిమిన్ ఆయన రెవల్యూషన్ ద్వారా ఫ్రెంచ్ వాళ్ళను గెలిచి అధికారంలోకి వచ్చాడు చైనా వాళ్ళ సపోర్ట్తో నార్త్ వియత్నాంలో. సో దానికి అగెనిస్ట్గా సౌత్ వియత్నాంలో పోయి అమెరికా అడ్డబెట్టింది. అక్కడున్న వాళ్ళకు స్వేచ్ఛనియకుండా వాళ్ళ మిలిటరీని తన కంట్రోల్లోకి తీసుకొని ఒక 30-40 సంవత్సరాల పాటు ఆ సౌత్ వియత్నాం మీద వాళ్ళ కంట్రోల్ నడిచింది. ఎంతసేపు వాళ్ళు ఆయుధాలు అమ్ముకోవడానికి 2 దేశాల మధ్యలో ఒకే దేశాన్ని 2 ముక్కలు చేయడము, పాకిస్తాన్ ఇండియా లాగా. అక్కడ కూడా సౌత్ వియత్నాం నార్త్ వియత్నాం కలిసిపోతారంటే దాన్ని అడ్డుకోవడము. వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయనీయలేదు. అంటే నేను ఎందుకు అప్పటి విషయాలు చెప్తున్నా అంటే, అక్కడి నుంచి మొదలుపెట్టి ఈరోజు వరకు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అది వియత్నాం కావచ్చు, అది కంబోడియా కావచ్చు, ఏ దేశాలలోనైనా ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉండాలి, వాళ్ళ మధ్య ఎప్పుడు టర్మాయిల్ ఉండాలి. అట్లనే అమెరికా నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకోవాలి, ఫ్రాన్స్ నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకోవాలి, రఫేల్ లాంటి యుద్ధ విమానాలు దిగుమతి చేసుకోవాలి. ఈ ఫ్రెంచ్ వాడును బ్రిటన్ వాడు ఎంత ఉంటారో చిన్న దేశాలు అవి, కానీ రవి అస్తమించని మొత్తం ప్రపంచాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు కదా. అంటే ఆయుధాలతోనే. అప్పుడు మన కత్తులు బాణాలు ఉండేది మన దగ్గర, వాడు మందుగుండుతో వచ్చిండు, వాడిని ఎదుర్కోవడం సాధ్యం కాలేదు కాబట్టి దేశాన్ని సరెండర్ చేశాం. ఇప్పటికి కూడా ఆయుధాలలో వాళ్ళదే పై చేయి. దానివల్లనే ఇప్పుడు అన్ని దేశాలను వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. యుద్ధాలు పెట్టకపోతే వాడికి డిమాండ్ రాదు, వాడి ప్రొడక్షన్ ఉండదు. అది పరిస్థితి. ఇప్పుడు చర్చలు అన్నారు, మనం టెర్రరిస్టుల గురించి చూసాం, పాకిస్తాన్తో ద్వైపాక్షిక చర్చ లేకుండా అంతర్జాతీయ సంబంధాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు కూడా ఇప్పుడు ఆపరేషన్ కగారు కర్రెగుట్టల చుట్టూ 25,000 మంది పోలీసు బలగాలు మోహరించారు, కేంద్ర బలగాలు ఉన్నాయి, రాష్ట్ర పోలీసులు కూడా ఉన్నారు అనుకున్నప్పుడు ఇక్కడ కూడా శాంతి చర్చలు జరపాలి అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. లెటర్లు కూడా వస్తున్నాయి. అక్కడున్న వాళ్ళు కూడా లోపల ఎవరైతే ఉన్నారో మావోయిస్టులు 3,000 మంది అన్నారో వాళ్ళు కూడా మేము లొంగుబాటుకి సిద్ధంగా ఉన్నాం, లేకుంటే చర్చలు జరపండి అనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తున్నప్పుడు దాన్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి వాదన ఉంది. అంటే మొన్న కేసీఆర్ గారు కూడా పార్టీ సభలో 25వ రైతోత్సవ సభలో జనంతో కూడా అడిగిచ్చారు, ఇది అవసరమా లేదా, మన తీర్మానం చేద్దామా అని.
అంటే ఆపరేషన్ కగార్ అనేది అదే యాంటీ డెమోక్రటిక్. అంటే మన దేశ పౌరుల మీద మనం బాంబులు వేయడం కానీ, మనం మిలిటరీని పంపించి వాళ్ళని ఒక దగ్గర కార్నర్కు నెట్టేసి చంపేయడం కానీ, ఇది దుర్మార్గం, అప్రజాస్వామికం. అది భారతదేశ పాలకులు భారతదేశ ప్రజల మీద చేయాల్సింది కానే కాదు. ఇవాళ మనం పాకిస్తాన్లో ఉన్న జనం మీదనే బాంబులు వేయొద్దని అంటున్నాం. మరి మన జనం మీద ఎట్లేస్తాం మనం? ఇప్పుడు అక్కడ ఆదివాసులు ఇప్పుడు ఏ ఎన్కౌంటర్ అని చూడండి, 30 మంది నక్సలైట్లు మృతి అని వస్తుంది. అందులో 3 నక్సలైట్లు ఉంటారు, 27 మంది ఆదివాసీలు ఉంటారు. అంటే వాళ్ళు ఒక కవర్ లాగా ఆదివాసీలను వాడతారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఆపరేషన్ కగార్ పోయేటప్పుడు ఏం చేస్తున్నారు, ఫ్రంట్ కవర్ అంతా కూడా ఆదివాసీలనే పెట్టుకుంటున్నారు. అంటే అటు వాళ్ళు కాల్చినా ఆదివాసీలే చచ్చిపోవాలి, ఇటు వీళ్ళు కాల్చినా ఆదివాసీలే చచ్చిపోవాలి. ఇది మన దేశ పౌరులను మనం చంపుకోవడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? రెండవది, ఇది ప్రజాస్వామ్య దేశం. వాళ్ళు చర్చల కోసం వాళ్ళు లెటర్స్ రాస్తున్నప్పుడు ఇక్కడున్న పౌర హక్కుల నేతలు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ, బుద్ధిజీవులు, మేధావంతులు వీరందరూ కూడా చర్చలు జరపండి అని చెప్తుంటే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ లాంటిది కూడా చర్చలు జరపాలని చెప్తుంటే, దాన్ని ఏమాత్రం పెడచెవిన పెట్టి దాన్ని పట్టించుకోకుండా ఆ మిలిటరీని ముందు పెట్టి వాళ్ళని చంపడానికి ముందుకు పోతుండడము, ప్రజల మీద దాడులు చేయడము, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? నక్సలైట్ సిద్ధాంతం కరెక్ట్ అని నేను చెప్పా. అది కూడా ఇవాళ ఈనాటి పరిస్థితుల్లో అది కాలం చెల్లిందే. ఇంకొక ఫామ్లో రావాలి వాళ్ళు, ఎట్లా వస్తారు. కానీ ఈ వాళ్ళు వెనుక తగ్గిన టైంలో మనం వాళ్ళని పిలిచి చర్చలు జరిపి వాళ్ళను మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. కానీ మట్టు పెట్టడం అనేది సమస్య పరిష్కారమా? వాళ్ళు చచ్చిపోతే మళ్ళీ పుట్టారా? అయితే ఇప్పుడు వాళ్లే వెనక్కి తగ్గారు అని అంటున్నప్పుడు చుట్టూ డంపులు ఏర్పాటు చేశారు అనేటువంటిది అడుగడుగునా కనిపిస్తున్నాయి, ప్రతి చోట అలాంటివి ఉన్నాయి అనేది. ఆ కర్రెగుట్టల్లో మొన్న జాతీయ జెండా పట్టుకొని తిరుగుతున్నటువంటి ఒక జవాన్ ఫోటో కనిపించింది. అంటే ఇప్పటిదాకా అలాంటి యాక్టివిటీ లేకుండా చేసిందే మావోయిస్టులు అనేది. అక్కడ వాళ్ళని దూరం చేశారు, ఐసోలేట్ చేసి ఉంచారు. అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి కొండ జాతి వాళ్ళని కూడా జనజీవన స్రవంతిలో కలవకుండా చేసిందే మావోయిస్టులు. అక్కడ యాక్టివిటీ అనేది అంత తీవ్రంగా ఉంది అనేది కదా. అంటే యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుంది కొంచెం డీటెయిల్గా మాట్లాడదాము. కర్రెగుట్టలు అనేది ఛత్తీస్గఢ్లో ఒక భాగం. అది మన బార్డర్కి ఒక 12 కిలోమీటర్ల దూరంలో ములుగు మా సొంత నియోజకవర్గం. గోదావరి దాటిన తర్వాత కొద్ది దూరం వరకు మనకు తెలంగాణ ఉంటుంది, వెంకటాపురం, వాజేడు మండల్స్. అయితే ఆ వెంకటాపురానికి ఒక 10-12 కిలోమీటర్ల దూరం పోతే మనకి కర్రెగుట్టలు అనేటివి మొదలవుతాయి. ఇవి చాలా విశాలమైనవి, కొన్ని 100 ఎకరాలు గుట్టల మీద ఉంది. ఆ గుట్టల మీదనే వ్యవసాయం చేస్తున్నారు. ఆ గుట్టల మీదనే ఆదివాసీలు జనార్దన్ సర్కార్ లాంటి ఏర్పాటు చేసి అన్ని రకాల ప్రజాప్రభుత్వమే ఒక రకంగా. అది అక్కడ ప్రభుత్వం ఓదాడికి మీరే అంటున్నారు మొదటిసారి భారతదేశ జెండా తీసుకుపోతున్నారంటే అక్కడ అది భారతదేశంలో భాగం కాదన్నట్టే కదా అంతకుముందు. ఎందుకు అలా చేసిందే వీళ్ళు అనేది వాళ్ళనేం కాదు, అదివరకు కూడా వీళ్ళు పట్టించుకున్నది ఏమున్నదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వెనకటి నుంచి లేని ఇప్పుడు ఎందుకు ఆడ గొడవలు అవుతున్నాయి 10-20 ఏళ్ళ నుంచి అంటే, అక్కడ ఏంటంటే వేదాంత అనే ఒక కంపెనీకి అక్కడ మొత్తం మైనింగ్ యాక్టివిటీ అంతా అప్పచెప్పారు. అయితే జనరల్గా ట్రైబల్ ఏరియాస్లలో, ఆదివాసీ ప్రాంతాలలో వాళ్ళు అక్కడ సహజ వనరులను కాపాడుకోవాలని ఉంటుంది ఆదివాసులకు. మనం అనుకుంటున్నట్టు వాళ్ళు అడవి నరకరు, వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు మంట కోసం కానీ నిప్పు కోసం కానీ పొరకలను తీసుకుపోతారు. ఎవ్రీ ఇయర్ చిన్న చిన్న బుషెస్ ఎండిపోయినవి అవి ఉంటాయి. ఎన్నడూ కూడా అడవి పాడైపోవడానికి ఆదివాసులు అస్సలే కారణం కాదు. 99% కాదు, 1% కూడా కాదు. స్మగ్లర్లను అడ్డుకున్నది వాళ్ళు, అడవిని కాపాడింది వాళ్ళు, అడవి జీవాలతో సహజీవనం చేసేది వాళ్ళు. ఎప్పుడు కూడా ఏ పులిని చూసి గిరిజనుడు ఆదివాసి భయపడాడు. వన్యమృగ సంరక్షణ పేరుతో వాళ్ళని బయటికి పంపుతున్నాం, మైనింగ్ యాక్టివిటీ పేరుతో వీళ్ళు అడ్డొస్తున్నారని వాళ్ళని బయటికి పంపుతున్నాం. నక్సలైట్స్ అక్కడ షెల్టర్స్ కోసం పోయారు. షెల్టర్స్ కోసం పోయిన వాళ్ళు అక్కడ జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా ట్రైబల్స్ని కాపాడడానికి వాళ్ళు ప్రాణాలు బలి ఇస్తున్నారు. ఆ వేదాంత వాళ్ళు ఇట్లాంటి కంపెనీస్ వాళ్ళు చేసే దుర్మార్గాలు, అరాచకాలు, దాని అభివృద్ధి పేరుతోనే అడవులు నరుక్కుంటూ రోడ్లు వేయడాలు ఇట్లాంటివి వ్యతిరేకిస్తారు. అక్కడ మంచి పనులు చేస్తే ఎన్నడూ కూడా నక్సలైట్లు అడ్డు రారు. వీళ్ళు ఏం చేయకపోతేనే కదా వాళ్ళు చేయాల్సి వచ్చేది. నీ సర్కారు చక్కగా ఉంటే జనార్దన్ సర్కార్ ఎందుకాడ? మనం మీకు గుర్తున్నదా, వనజ గారు ఒక సీనియర్ జర్నలిస్టు, ఆమె చాలా రోజులు ప్రాణాలకు తెగించి ఛత్తీస్గఢ్ అడవుల్లో పోయి వాళ్ళు చేసిన మంచి పనులన్నీ కూడా తీసుకొచ్చారు. చెక్ డ్యాములు కట్టడము, నీళ్లు, తర్వాత విద్య, వాళ్ళకు పిల్లలకు చదువు చెప్పించడము, హాస్పిటల్స్, ఇవేవి లేవు కదా అక్కడ.
జెండా ఇయ్యాల బాతున్నారు అని అంటే భారతదేశం ఇప్పుడే చూస్తున్నది కలుదెర్చి ఇక్కడ ప్రజలకు ఏమన్నా చేయాలని. బట్ వాళ్ళు ఏంటంటే ప్రభుత్వాన్ని నమ్మడం లేదు. అదివరకు ఒక మహేంద్ర కర్మ అనే ఒక నాయకుడు, కాంగ్రెస్ నాయకుడే, ఆయన సల్వా జుడుం తయారు చేసి గొత్తికోయలకును వాళ్ళకి అక్కడున్న ఆదివాసులకు మధ్యలో ఒక వైరాన్ని క్రియేట్ చేయించాడు, అంతర్యుద్ధంలాగా వాళ్ళని నరుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. ఏది ఏమైనా కూడా బలైపోతున్నది ఆదివాసులు. సరే నక్సలైట్లను నువ్వు సపరేట్ చేయడానికి ఆడ వీలు కాదు, ఎవరు నక్సలైటో ఎవరు ఆదివాసో తెలియని పరిస్థితి ఉంటుంది యూనిఫామ్ కనుక లేకపోయినట్టయితే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది నక్సలైట్స్ కూడా మళ్ళీ ఆదివాసీలే ఉన్నారు. మేము పోయినట్టు రోజులలో 1970s 80sలో డాక్టర్స్, అడ్వకేట్స్, ఇంటలెక్చువల్స్ అడవుల్లోకి తుపాకులు పట్టుకొని పోయారు. కానీ ఈరోజు వాళ్ళు లేరు. వాళ్ళల్లో కొంతమంది అగ్రనాయకులుగా కేంద్ర కమిటీలలో, రాష్ట్ర కమిటీలలో ఉన్నారు. కానీ కింది స్థాయిలో తుపాకీ పట్టుకున్న సైనికులంతా కూడా పీపుల్స్ వార్ మావోయిస్టుల కింది శ్రేణి వాళ్ళంతా 90% డౌన్ ట్రాడన్ అంతా ట్రైబల్స్, ఎస్సీలు, బీసీలు ఇట్లుంటారు. కాబట్టి వాళ్ళు మఫ్టీలో ఉంటే వాళ్ళు ఆదివాసీలు తెలియదు. అందుకే చాలామంది ఆదివాసీలు బలైపోతున్నారు. నువ్వు రివార్డ్స్ ఉన్న వాళ్ళనే చంపినవు అని అంటే అది వేరు, అది ఎవరు కూడా కాదన్నారు. క్రాస్ ఫైర్లో చచ్చిపోతే ఇది ఎన్కౌంటర్ అని అంటారు. కానీ అట్లా జరగడం లేదు ఆడ. అందుకే సొంత ప్రజల మీద యుద్ధం అనేది అప్రజాస్వామికము. చర్చలకు వాళ్ళంతటా వాళ్ళు వస్తా అన్నప్పుడు చర్చలు జరపడం అనేది మంచిది. అందుకే కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా అప్పీల్ చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా, రాజకీయ పార్టీలు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలి, ఆపరేషన్ కగారు ఆపాలి. ఇక్కడ మనం ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రిని కలిస్తే అయ్యేది కాదు. ఇదొక ఇప్పుడు దీనికి డిసిషన్ తీసుకోవాలన్నప్పుడు కేంద్ర పార్టీ నాయకులను కలవాలి, రాహుల్ గాంధీని కలవాలి. ఇదే అరగోపాల్ గారు, కోదండరామ్ గారు, వీళ్ళంతా. రేవంత్ రెడ్డి దగ్గర ఏమీ లేదు. అక్కడ పైన పోయి రాహుల్ గాంధీ ఒక డిసిషన్ తీసుకున్నారు అని అంటే అది ప్రతిపక్ష పార్టీగా దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. తర్వాత సంబంధిత రాష్ట్రాలు 17 ఉన్నాయి, నక్సల్ ఉన్న రాష్ట్రాలు. ఈ 17 రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రతిపక్ష నాయకులను కలవాలి. ఇది చేయకుండా ఇక్కడ మాట్లాడితే ఏమొస్తుంది? ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు చెప్తున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో నేనేం చేయాలి, నా చేతిలో ఏం లేదంటున్నాడు. కాబట్టి ప్రతిపక్ష పార్టీలను, అధికార పార్టీలను, బలమైన రాజకీయ పార్టీలను కలిసి డైరెక్ట్గా మోడీ అండ్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, తర్వాత సిపిఐ, సిపిఎం, జాతీయ పార్టీలు ఏవేవైతున్నాయో వాళ్ళందరి సహకారంతో ఈ ఆపరేషన్ కగార్ లాంటి ఆపి వాళ్ళని చర్చలో పిలిచినప్పుడు వీళ్ళని కూడా కూర్చోబెట్టుకోవాలి. ఎవరైతే ఈ చర్చల కోసం పట్టుబట్టిన నాయకులు ఉన్నారో ఆ నాయకులను కూడా, ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, వీళ్ళని కూర్చోబెట్టుకొని మరి ప్రభుత్వానికి తలనొప్పిగా తయారు కాకుండా వాళ్ళ యాక్టివిటీ ఎట్లుండాలి, వైలెన్స్ అనేది ఉండకూడదు. ఇట్లాంటి విషయాలలో ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఆ ఎజెండా ప్రకారం పోవాలి. ఇప్పుడు 2026 మార్చి కల్లా చివరి మావోయిస్ట్ని కూడా చంపి తీరుతాము అనేటువంటి ఒక స్టేట్మెంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఇవన్నీ కూర్చొని మాట్లాడుకుంటారు, ఒక అభిప్రాయానికి వస్తారు, శాంతి చర్చలు జరుగుతాయి అనేది మీకు సుదూరంగా అయినా కనిపిస్తుందా? నేనేమంటున్నామ్మా, ఇప్పుడు చివరి మావోయిస్టుని చంపడం అనేది అమిత్ షా కాదు, అమిత్ షా మునిమన్వడు వచ్చినా కూడా కాదు. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్లకు ఎట్లాంటి స్ట్రాటజీ ఉంటుందో చెప్తారని. ఇప్పుడు ఎప్పుడైతే ఇంకా మనము వీళ్ళ కబంధాస్తాల్లో చిక్కుకున్నాము, ఇంకా మనం తావడమే తప్ప వేరే మార్గం లేదనుకున్నప్పుడు వాళ్ళు సేఫ్గా ఎట్లా ఎస్కేప్ కావాలనో వాళ్ళ దారులు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు జలియన్ వాలాబాగ్ అంటేనో చిన్న ప్రాంతం, ఎవరు బయటికి రాకుండా ఒక దిక్కు నుంచే ఎంట్రన్స్ ఉంటే వేసి కాల్చి చంపారు. ఇది సాధ్యమైన విశాలమైన అడవి, కొన్ని వేల కిలోమీటర్లు విస్తరించింది, అందులో రకరకాల కేవ్స్ ఉంటాయి. చిన్న గుట్ట మీదనే వీళ్ళు, చంద్రగిరి గుట్టలని ఇక్కడ వరంగల్ పక్కన ఉంటాయి, అక్కడ వాళ్ళు ఉన్న పక్క సమాచారంతో వీళ్ళు పోయి గుట్టలను ఎన్సర్కిల్ చేశారు. మొత్తం చేసి 13 మందినో 14 మందినో కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత శవాలు జస్ట్ ఒక గంట కింద అక్కడి నుంచి తీసుకుపోతున్నారు, మాకు ఎదురైనాయి. మేము అక్కడ పోయిన తర్వాత ఇంకా ఎవరైనా బతికున్నారా బయటికి రండి అని మేము గట్టిగా అరిచినాం. ఆ అండ్ల నుంచి ఒక అతను 2 రోజుల నుంచి పాపం ఆయనకు తిండి లేదు, నీళ్లు లేవు, బాగా వీక్ అయిపోయిండు, ఆయన దొరకలే పోలీసులకు, వాళ్ళ నుంచి బయటకు వచ్చిండు. తర్వాత 2 రోజులు తెలిసింది ఏంటంటే ఆ మెయిన్ లీడర్ ఎవరైతే రామకృష్ణ ఉన్నాడో, తర్వాత చచ్చిపోయాడు అనుకోండి, ఆయన భార్య ఇంకా కొంతమంది ఆ 2 రోజులు ఆ వాటిలలోనే ఉండి తర్వాత బయటకు వచ్చారు, మళ్ళీ వాళ్ళ యాక్టివిటీస్ కొనసాగించారు. అంటే అది ఎంత ఉంటుంది ఆ గుట్ట, అంతా కొడితే ఒక 1 స్క్వేర్ కిలోమీటర్ కూడా ఉండదు. అటువంటిది వాళ్ళ కొన్ని వందల వేల స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న ఛత్తీస్గఢ్ కొండలల్లో కర్రెగుట్టలు అంటే ఏమన్నా ఒక పక్కకి ఇంత అంత ఉంటాయి అవి.
కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, డ్రోన్స్ ఉన్నాయి, ఏమున్నా కూడా వాళ్ళకు సేఫ్గా బయటకు వస్తారు. ఈ గెరిల్లా వార్ఫేర్లో వ్యూహం అనేది, ఎత్తుగడలు అనేవి చాలా పకడ్బందీగా ఉంటాయి. వాళ్ళు ముందే ఒక దగ్గర షెల్టర్ తీసుకుంటున్నారు, ఒక దగ్గర ఉన్నారు అంటే సేఫ్ ఎట్లా బయటికి వెళ్ళాలనేది ఒక ప్లాన్తోనే వాళ్ళు ముందు అక్కడ పోతారు. ఆ ప్లాన్ లేకుండా వాళ్ళు అక్కడ పోయి వీళ్ళకి దొరకరు. కాబట్టి ఆఖరి నక్సలైట్ని చంపడం అనేది అమిత్ షా వల్ల కాదు. నాకు తెలిసి వీళ్ళ పాలసీస్ మార్చుకునేదాకా నక్సలైట్స్ పుడుతూనే ఉంటారు. పేరు మారుతుంటుంది కావచ్చు. ఒకప్పుడు సిఓసి అన్నారు, ఒకప్పుడు పీపుల్స్ వార్ అన్నారు, ఇప్పుడు మావోయిస్టులు అన్నారు, రేపు ఇంకో పేరుతో ఉంటారు కావచ్చు, ఇంకో పద్ధతిలో వస్తారు కావచ్చు. కానీ ఆఖరి నక్సలైట్ను చంపడం అనేది అమిత్ షా వల్ల కాదు, దారి మారుతుంది. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో డీల్ చేయాలి. ఇప్పుడు ఇది రెండింటి కూడా మీరు అన్న పాకిస్తాన్ ఇష్యూ కానీ కరెగుట్ల ఇష్యూ కానీ నా సజెషన్స్ ఏంటంటే, ఫస్ట్ మోడీ గారు దీన్ని ఇష్యూని పర్సనల్గా తీసుకోకుండా ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో పెట్టి పర్యాటకులను చంపడం అనేది కరెక్టా, దీనికి ఎవరు బాధ్యత వహించాలి, దీని మీద పాకిస్తాన్ని పబ్లిక్ కోర్టులో నిలదీయాలి. ప్రపంచ దేశాల మధ్య ఒంటరి కావాలి. అయినప్పుడు పాకిస్తానే బహిర్గతం అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ వరకు వచ్చింది, ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేసే స్థితిలో లేరు. తర్వాత ఒకవేళ కనుక ఇంకో 10 ఏళ్ళ వరకైనా మనం అనుకున్న ప్రకారంగా సింధు నది జలాలను అడ్డుకోగలిగినట్టయితే పాకిస్తాన్ మొత్తం ఎడారిగా మారిపోతుంది. ఇవాళ పంట పండే భూమిలో 94% సాగునీరు అందే భూమిలో 94% సింధు జలాలే దిక్కు. అక్కడ అవి ఆపేస్తే వ్యవసాయం ఉండదు ఇక, అక్కడ ఓన్లీ రెయిన్ఫెడే ఉంటుంది. ఇక అట్లాగే మనము గతంలో ఏదైతే ఆక్రమించిన 13,000 చదరపు కిలోమీటర్ల భూభాగం ఏదైతే ఉన్నదో దాని మీద సిమ్లా ఒప్పందం చేసుకొని ఇందిరాగాంధీ వదిలేసింది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, మీరు అది బంద్ చేస్తే మేము ఇది ఏకపక్షంగా రద్దు చేసుకుంటామన్నారు. ఏకపక్షంగా రద్దు చేసుకుంటే ఇండియాకు నష్టం లేదు, వాళ్ళకే నష్టం. ఇప్పుడు మళ్ళీ బౌండరీ లేకుండా అయిపోయింది, ఎల్ఓసి లేదు, లైన్ ఆఫ్ కంట్రోల్. ఇప్పుడు మళ్ళీ మనం 13,000 కిలోమీటర్లు కాదు, ఇంకా లోపలికి కూడా చొచ్చుకొని పోవచ్చు. ఎవరు మనల్ని అడగడానికి లేదు, ఎందుకంటే నువ్వు బౌండరీ ఒప్పందం రద్దు చేసుకోవడం ద్వారా బౌండరీ లేకుండా పోయింది నీకు. కాబట్టి అది ఒక ఇష్యూ ఉంటుంది. అంటే మ్యాక్సిమం ప్రజలు కోరుకుంటున్నది ఏంటి అని అంటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉన్నదో ఇది సందర్భము, దాడి చేసి వాళ్ళని తరిమేసుకుంటూ, వాళ్ళు ఇప్పుడైతే బాగా ఐసోలేట్ అయి ఉన్నారు, యుద్ధం చేసే శక్తి లేదు వాళ్ళ దగ్గర, అణ్వాయుధాలు ఉన్నాయని బెదిరించడం తప్పితే ఏది లేదు. ఇప్పుడు యుద్ధం వస్తుందని తెలియగానే మీడియాలో బాగా ప్రాపగేట్ కాగానే చాలామంది రిజైన్ చేశారు అక్కడ ఆర్మీలో ఉన్న వాళ్ళు. తర్వాత వాళ్ళ డిఫెన్స్ సంబంధించిన సైన్యాధికారే మసూద్ అని పేరు ఏదో ఉంది, మునీర్ అడ్రస్ లేదు, పారిపోయాడు. తర్వాత డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్పాలనో తెలియక మా కంట్రోల్లోనే లేరు వీళ్ళంతా, ఈ టెర్రరిస్టులు అందరినీ అమెరికా నడిపిస్తున్నది అని చెప్తున్నాడు. అంటే ఈ టైంలో కనీసం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలనేది ఇండియాలో ఒక బలమైన ఆకాంక్ష కనబడుతూ ఉన్నది. మరీ ఎక్స్ట్రీమ్గా పాకిస్తాన్నే అసలు చిత్రపటంలోంచి మాయం చేయాలి, అదొక దేశంగానే ఉండకుండా చేయాలనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ అఖండ భారత్ సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న వాళ్ళు అట్లా మాట్లాడతారు. తర్వాత దీన్ని ముస్లింల వ్యతిరేక చర్యలుగా చిత్రించకూడదు. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా దాన్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. మొన్న రాహుల్ గాంధీ పోయి కలిసి వచ్చిన ఫ్యామిలీ, ఆ చనిపోయిన అతను ఎవరైతే ఉన్నారో ఆ హిందువులను కాపాడడానికి ప్రాణాలు ఇచ్చాడు. కాబట్టి ముస్లింలంతా టెర్రరిస్టులు కాదు, ముస్లింలంతా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ సపోర్ట్ చేయట్లేదు. ఆ మాటకు వస్తే పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ సపోర్ట్ చేయట్లేదు. కానీ వాళ్ళ చేతిలో ఏం లేకుండా పోయిందనే ఒక బాధ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అమెరికన్ క్లచెస్లో కంప్లీట్గా బానిసల్లాగా ఆ పాకిస్తాన్ అధ్యక్షుడు కానీ, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కానీ బానిసల్లాగా ఇరుక్కున్నారు వాళ్ళు. కాబట్టి ఇదంతా నడిపిస్తున్నది అమెరికా, ఎంతో కొంత దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది చైనా. ఇవాళ చైనా కనుక ఒక్క స్టేట్మెంట్ పాకిస్తాన్ మీద ఇవ్వకపోయి ఉంటే ఈ పాటికి మరి మోడీ ఏం చేసేవాడో తెలియదు. మోహన్ భగవత్ మోడీ గారు రహస్య సమావేశంలో పాకిస్తాన్ గురించి ఒక డిసిషన్ తీసుకొని ఉంటారు వాళ్ళు. ఆ డిసిషన్ ఏంటి అనేది ఇద్దరు బయట పెట్టట్లేదు. మెల్లిగా అమలు చేస్తారేమో, ఎట్లా చేస్తారో తెలియదు. బట్ డైల్యూట్ అవుతుంది రోజు రోజుకు. పాకిస్తాన్ మీద ఉన్న వ్యతిరేకత ఈ టెర్రరిస్టులు వీళ్ళని చంపిన రోజు ఉన్నప్పటికీ 4 రోజులకే చాలా వరకు తగ్గింది. ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల తర్వాత వీళ్ళు యుద్ధ చర్యలు చేపట్టినట్టయితే భారతదేశంలో కూడా వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఆ వేడి మీదనే
పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉండే. ఇక లేదు, ఇన్ని సంవత్సరాలు అయింది, 70 ఏళ్ళు దాటింది, యాక్సెప్ట్ చేద్దాం, అది ఉండనియండి వాళ్ళ దేశంలోనే. ఇవన్నీ మనం పోతాం కానీ భూములు అట్లే ఉంటాయి, దేశాలు అట్లే ఉంటాయి, సరిహద్దులు ఎప్పుడు పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి యుద్ధాలు వచ్చినప్పుడల్లా. ప్రపంచమే ఒక సరిహద్దు అనుకొని బతుకుతే పోలేదా? నీకున్న ప్రాంతంలో నువ్వు రాజ్యాధికారం చేస్తే చాలదా? కాశ్మీర్ కుంకుమ ఉన్న భాగమే నాకు కావాలంటే ఎట్లా? కాబట్టి డెమోక్రటిక్గా ఆలోచించాలి, గివెన్ సిచ్యువేషన్ ఒప్పుకోవాలి. ఆక్రమించిన 75 ఏళ్ళు అయింది, ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ పౌరులమని చెప్పుకుంటాను, ఇంకా మన దగ్గర శాసనసభ స్థానాలు ఉంటాయి, ఇంకా దాన్ని నిరాకరిస్తాం. చైనాతో మనకు అరుణాచల్ ప్రదేశ్ మీద గొడవ ఉంటుంది. గివెన్ సిచ్యువేషన్లో యాక్సెప్ట్ చేయాలి మన బౌండరీ ఇది అని చెప్పి. ఒకవేళ ఏదైనా పంచాయతీ వస్తే సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి, వాటి దగ్గర పంచాయతీ పెట్టుకోవాలి తప్ప చంపడం అనేది కరెక్ట్ కాదు. చంపకుండా రక్షణ ఏర్పాట్లు చేయడం అనేది మన ప్రధాన కర్తవ్యం. ఎస్ అండి ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి